వైష్ణవి, గుడ్ మార్నింగ్ రా. మేనక వచ్చి మిగతా వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మా. సెకండ్ బ్యాచ్ 2ఏనా మీరు? ఓకే, మీకు ప్రాక్టికల్స్ ఏం జరిగాయి వైష్ణవి? ప్రాక్టికల్ క్లాసెస్ మీకు లాస్ట్ టైం రమేష్ సారు కదా, ఏమి జరిగాయి? ల్యాబ్ ఏమన్నా జరిగిందా? సిలబస్ చెప్పారు అంతేనా, ఇంకేం చెప్పలేదు? ఓకే ఓకే. సో ఈ రోజు నుంచి బ్యాచ్ 2 కి ప్రాక్టికల్ మీకు టైం టేబుల్ ఆల్రెడీ పెట్టుంటారు. మీ క్లాస్ టైం టేబుల్ పెట్టారా? మీకు టైం టేబుల్ పెట్టారా? ప్రోగ్రామ్ టైం టేబుల్ రా, సెకండ్ బీజెడ్స్ ఈఎం టైం టేబుల్. సో దాంట్లో మీకు బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఉంది. బ్యాచ్ 1 కి రమేష్ సారు చూసారు కదా, బ్యాచ్ 2 కి డిఎస్ అని ఉంటుంది నాది. ఓకే ఓకే. మీకు ఫస్ట్ వచ్చి ప్రాక్టికల్స్ ఏమేమి ఉన్నాయి, సిలబస్ మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ వచ్చి మీకు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఉంది, ఓకేనా? దాంట్లో మీకు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లోనే 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఓకే ఓకే. సో క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లో మీకు 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫీనోల్ వాటర్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ NaCl సోడియం క్లోరైడ్ ఆన్ ఫినాల్ వాటర్ సిస్టమ్. సిఎస్టి ఎఫెక్ట్ ఏమి, సోడియం క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు ఫినాల్ వాటర్ సిస్టమ్ సిఎస్టి ఎఫెక్ట్ ఏమి అనేది ఒక పార్ట్. సో అనదర్ వన్ వచ్చి మీకు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని ఉంది. ఇవి కాకుండా మీకు ఐఆర్ స్పెక్ట్రల్ అనాలిసిస్, అంటే మీకు ఒక స్పెక్ట్రా ఇస్తారు. మీకు థియరీలో జనరల్లో వస్తుంది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని. వాటి యొక్క రేంజెస్ బేస్ చేసుకుని, అంటే ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ కి ఒక్కొక్క దగ్గర మీకు పీక్ వస్తుంది. ఆ పీక్ వచ్చిన వాల్యూ బేస్ చేసుకుని మనకు కాంపౌండ్ ఏమి అనేది అనాలిసిస్ చేయాలి. సో ఇది మీకు ఒక స్పెక్ట్రా ఇచ్చేస్తారు, గ్రాఫ్ మాదిరిగా ఉంటుంది స్పెక్ట్రా. ఆ స్పెక్ట్రా ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన స్పెక్ట్రాలో మీరు ఏం కాంపౌండ్ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేసి కాంపౌండ్ ఏంది అనేది కనుక్కోవాలి. అది ఒక పార్ట్, ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ వచ్చి మీకు సిఎస్టి ఉంటుంది. సిఎస్టిలో 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్ వచ్చి ఐఆర్ స్పెక్ట్రల్ అనాలిసిస్, ఓకే? సో ఐఆర్ స్పెక్ట్రల్ అనాలిసిస్ మీకు ఎలా ఎగ్జామ్ లో ఎలా ఇస్తారంటే, సిఎస్టి 2 పార్ట్స్ ఉన్నాయి కదా. ఒక మీకు బ్యాచ్ సపోజ్ ఒక 15 మెంబర్స్ 16 మెంబర్స్ బ్యాచ్ అంటే 8 మెంబర్స్ కి ఐఆర్ ఇచ్చి 8 మెంబర్స్ కి సిఎస్టి ఇస్తారు, ఓకేనా? సో మళ్ళీ 8 మెంబర్స్ సిఎస్టి అయిపోయిన తర్వాత ఐఆర్ అనాలిసిస్ చేయాలి. ఐఆర్ అనాలిసిస్ చేసిన వాళ్ళు సిఎస్టి చేయాలి. ఇట్లా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుంటారు. సో ఫస్ట్ పార్ట్ వచ్చి సిఎస్టి చేస్తాము, సెకండ్ వచ్చి ఐఆర్ ఇస్తాము. మీరు లాస్ట్ టైం సెకండ్ సెమ్ ప్రాక్టికల్స్ చేశారు కదా, సెకండ్ సెమ్ ప్రాక్టికల్స్ చేశారు కదా, ఏమేం చేశారు చెప్పండి? ఆర్గానిక్ ఒకటి, ఫిజికల్ ఒకటి చేశారు కదా వైష్ణవి. అదే మాదిరిగా ఒక పార్ట్ వచ్చి మీకు సిఎస్టి ఉంటుంది, ఇంకొక పార్ట్ వచ్చి ఐఆర్ ఉంటుంది. ఇది ఐడియా వచ్చిందా? 20 మార్క్స్ సిఎస్టి ఉంటుంది, 20 మార్క్స్ మీకు ఐఆర్ ఉంటుంది, 10 మార్క్స్ వచ్చి రికార్డుకు ఉంటుంది. సో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చాలా ఈజీ, ఇవి సిఎస్టి ఇవి ఆల్రెడీ బీజెడ్సి తెలుగు మీడియం కి చేపించాను. అదే ప్రాసెస్. ఇంకా మా జాయిన్ కావాలి ఇంకా చాలా మంది. మిగతా వాళ్ళు ఎక్కడరా? పురుషోత్తం వీళ్ళెవరు జాయిన్ కాలేదే?
మీకు స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ మీకు ఫస్ట్ ఐడియా ఉండాలమ్మా. సో వాట్ ఈస్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్? ఐడియా ఉందా? ఫస్ట్ ఇయర్ లో ఉంది. వినిపిస్తుందా వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఎక్స్పెరిమెంట్ ఏమా క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే ఏంటి ఐడియా ఉండాలి. సో మనకేంటంటే ఇక్కడ ఇది మీకు ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇక్కడ కనిపిస్తుందా? ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఎక్స్పెరిమెంట్ లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. మేనక ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ ఉందిమా, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ ఉంది. దీంట్లో సమ్ వాటర్ ఫీనాల్ ఉంది, సమ్ అమౌంట్ వాటర్ ఉంది. సో ఇది ప్రాసెస్. ఇక్కడ మీకు ఐడియాకి వస్తే ఏంటంటే ఇక్కడ మనము వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే, సో డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ మిసిబిలిటీ ఆఫ్ వన్ సాల్వెంట్ ఇన్ అనదర్ సాల్వెంట్. సో సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. మీకు ఫస్ట్ ఇయర్ లో వచ్చింది ఇది, సొల్యూషన్స్ అనే చాప్టర్ లో ఫస్ట్ ఇయర్ లో వచ్చి ఉంటుంది. సో 3 టైప్స్ అంటే, వన్ ఈస్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్, అనదర్ వన్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్, అండ్ థర్డ్ వన్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. Completely miscible liquids means, so we are having the complete solution. One solution is completely soluble in the another solution. For example, we are having the sugar solution or salt solution. So ఏంటి మీరు ఐడియా ఏముంటుంది చెప్పండి. షుగర్ ని వాటర్ లో యాడ్ చేశారు. సో షుగర్ ఈస్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ ది వాటర్. Sugar solution is added in the water, so it is also completely soluble. We are unable to distinguish between one solvent to the another solvent or one solution to the another solution. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు షుగర్ సొల్యూషన్ తీసుకొని వాటర్ లో యాడ్ చేశాను అనుకోండి, మనకు వాటర్ లాగే ఉంటుందా, షుగర్ సపరేట్ గా కనిపిస్తుందా, వాటర్ సపరేట్ కనిపిస్తుందా? అడిగిన క్వశ్చన్ అర్థమైందమ్మా వైష్ణవి? సో మనము ఒక షుగర్ సొల్యూషన్ వాటర్ లో యాడ్ చేసామ్మా, మీకు ఒకే సొల్యూషన్ గా ఉంటుందా, డిఫరెంట్ గా కనిపిస్తుందా అంటున్నా. సో అంటే మనకు వాటర్ లాగే, కంప్లీట్ వాటర్ లాగే అంటే ఒకే మాదిరిగా కనిపిస్తుంది, దాంట్లో సపరేట్ చేయలేము. అదే ఇప్పుడు కిరోసిన్ వాటర్ వేసానంటే ఎందుకంటే కిరోసిన్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ ది వాటర్, వీ కెన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ 2 సాల్వెంట్స్. మనం ఇక్కడ సపరేట్ కనిపిస్తుంది కదా, మనకు 2 లేయర్స్ కనిపిస్తాయి, అర్థమవుతుందా?
అలాగా మనకు ఇక్కడ మీకుండే ఎక్స్పెరిమెంట్ లో ఏంటి అంటే ఫినాల్ వాటర్ సిస్టమ్ అని. ఫినాల్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ కి ఏం చేసామంటే మనము వాటర్ ని యాడ్ చేసాం. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ కి ఏం యాడ్ చేసాము? వాటర్ ని యాడ్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ అండ్ ఫినాల్ బోత్ ఆర్ పార్షియల్లీ మిసిబుల్. పార్షియల్లీ మిసిబుల్ అంటే ఏంటి చెప్పండి మా. పార్షియల్లీ మిసిబుల్ అంటే ఏంటి? సో పార్షియల్లీ మిసిబుల్ అంటే వన్ సొల్యూషన్ ఈజ్ స్పేరింగ్లీ, అంటే ఓన్లీ సమ్ క్వాంటిటీ ఓన్లీ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ది అనదర్ సొల్యూషన్. ఓకేనా? సో సచ్ టైప్ ఆఫ్ solutions are nothing but partially miscible solutions. సో మనకి ఇక్కడ మనకు సొల్యూషన్స్ ఉంది మా. ఈ సొల్యూషన్ లో నేను ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను, ఇక్కడ ఫినాల్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. సో ఫినాల్ ఒక ఫిక్స్డ్ క్వాంటిటీలో పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 ml 5 ml ఇలాగా. సో ఇక్కడ ఫిక్స్డ్ క్వాంటిటీలో పెడితే కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా? సో వాటర్ 1 0 2 3 4 5 6 7 8 ఇలా తీసుకున్నాను. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇక్కడ ఫినాల్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ ఫినాల్, ఇక్కడ ఫినాల్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ మా. వాటర్ సో ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్, అంటే నాట్ కంప్లీట్లీ ఇన్సాల్యుబుల్. సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫినాల్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ ది వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ టేకింగ్ ది 5 ml ఆఫ్ ఫినాల్ అండ్ 1 ml ఆఫ్ వాటర్, సో లెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ స్టార్ట్స్ టు సాల్యుబుల్ ఇన్ ది ఫినాల్. అర్థమైందా? వాటర్ 1 ml ఉంది కాబట్టి ఈ 1 ml వాటర్ ఫినాల్ లో కరగడం జరుగుతుంది. అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఇంకొక 1 ml యాడ్ చేస్తే 2 ml అయింది. ఈ 2 ml వాటర్ లో ఫినాల్ లో కొంచెం కరుగుతుంది, 3 ml. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 6 ml వాటర్ 5 ml ఫినాల్. ఏది ఎక్కువగా ఉంది, ఏది ఎందులో కరుగుతుంది? అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఏది ఎక్కువ క్వాంటిటీలో ఉంది, ఏది ఎందులో సాల్వ్ అవుతుంది? సుస్మిత ఆన్సర్ చెప్పండి. వైష్ణవి వాయిస్ వినిపిస్తుందమ్మా? చెప్పండి. వెరీ గుడ్. వాటర్ లో ఫినాల్ కరుగుతుంది. ఇక్కడంతా మీరు గమనిస్తే ఫినాల్ లో వాటర్ సాల్యుబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అనంటే, సో దీస్ ఫినాల్ అండ్ వాటర్ బోత్ ఆర్ కంప్లీట్లీ నాట్ సాల్యుబుల్ ఇన్ విత్ ఈచ్ అదర్. సో బట్ విత్ ఇంక్రీజింగ్ సమ్ టెంపరేచర్ we can able to soluble or we can able to convert the partially miscible liquids into completely miscible liquids. మనకు కొంచెము వాటర్ ఫినాల్ లోను, ఫినాల్ వాటర్ లోను సాల్యుబుల్ అవుతుంది, కానీ కంప్లీట్ గా సాల్యుబుల్ కాదు. అందుకే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది. మనకు ఎలా కనిపిస్తుంది అంటే, మనం తీసుకున్న ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లో మనకు వాటర్ ఫినాల్ సపరేట్ గా కనిపిస్తుంది. ఇలా 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది. సో 2 లేయర్స్ లాగా అంటే కంప్లీట్ గా సాల్యుబుల్ కాదు, కంప్లీట్ గా ఇమ్మిసిబుల్ కాదు. సో కొంచెము ఫినాల్ వాటర్ లోను, వాటర్ ఫినాల్ లోను సాల్యుబుల్ అవుతుంది. సో దే ఆర్ కన్సిడర్ యాజ్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్. ఓన్లీ సమ్ క్వాంటిటీ ఓన్లీ 2 liquids are soluble with each other. They are not completely soluble, they are not completely immiscible. మీకు అర్థమవుతుందైనా? 2 సొల్యూషన్స్ తీసుకున్నాము.
సొల్యూషన్స్ ఒక దాంట్లో ఒకటి పూర్తిగాను కరగట్లేదు, కరగకుండానూ లేదు. ఒక దాంట్లో ఒకటి కొద్ది పరిమాణంలో మాత్రమే, ఫ్రాక్షన్స్ లో మాత్రమే కరుగుతుంది. సో అలా కొంత పరిమాణంలో మాత్రమే ఒకటి దానికొకటి కరిగితే అటువంటి సొల్యూషన్స్ ని మనము పార్షియలీ మిసిబుల్ సొల్యూషన్స్ అని అంటాము. క్లియరా? సో పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఏంటి, ఆర్ సొల్యూషన్స్ అంటే ఏంటి? వన్ సొల్యూషన్ విత్ ఓన్లీ సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ సాల్యుబుల్ ఇన్ ది అనదర్ సొల్యూషన్. ఒకటి కొద్ది పరిమాణంలో మాత్రమే ఇంకొక సొల్యూషన్ లో కరుగుతుంది. అలా కొద్దిగా మాత్రమే కరిగితే అలాంటి సొల్యూషన్స్ ని మనము పార్షియలీ మిసిబుల్ సొల్యూషన్స్ అంటాము. బట్ దిస్ మిసిబిలిటీ, పార్షియలీ మిసిబుల్ సొల్యూషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కంప్లీట్లీ మిసిబుల్ సొల్యూషన్స్. అంటే పూర్తిగా ఒక దాంట్లో ఒకటి కరిగేటట్లు చేయగలము. ఎలా చేయగలము అంటే విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో విత్ ఇంక్రీజింగ్ some components, అంటే in case of some solutions, with increasing the temperature, we can able to convert the partially miscible liquids into completely miscible liquids. So that temperature at which the partially miscible liquids are converted into completely miscible liquids, they are considered it is considered as critical solution temperature. ఇది మీనింగ్ అర్థమైందా? ఇందాక 2 లేయర్స్ గా ఉండింది కదమ్మా మేనక, సుస్మిత, పురుషోత్తం మీరు జాయిన్ అయ్యారా? ఎంతమంది జాయిన్ అయ్యారు? జాయిన్ అయ్యావా? ఓకే ఓకే. సో ఇందాక ఎలా ఉండింది? 2 లేయర్స్ గా ఉండింది కదా. ఒక 2 లేయర్స్ అంటే పూర్తిగా కరగలేదు, అది ఒక దాంట్లో ఒకటి కొద్దిగా మాత్రమే కరిగింది, సాల్యుబుల్ అయింది. కానీ మనము ఏం చేయొచ్చు అంటే టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసి పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ ని ఏంగా మార్చొచ్చు? కంప్లీట్లీ మిసిబుల్ గా మార్చొచ్చు. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్ మిసిబుల్ గా మారుతాయో ఆ టెంపరేచర్ ని ఆ సిస్టమ్ యొక్క క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని అంటాము. తెలుగులో సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అంటాము. ఇది మీకు ఫస్ట్ ఇయర్ లో వచ్చింది. 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఏవేవి? మాక్సిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కాన్స్టెంట్ సొల్యూషన్స్, మినిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సిస్టమ్, మాక్సిమం అండ్ మినిమమ్. ఇది ఫస్ట్ సెమ్ లో మీకు వచ్చింది, సెకండ్ సెమ్ లోనో వచ్చింది మీకు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇందాక 2 లేయర్స్ ఉన్నింది, కానీ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేసరికి ఆ 2 లేయర్స్ పోయి ఒక సింగిల్ లేయర్ గా, అంటే సింగిల్ సొల్యూషన్ గా ఏర్పడింది. సో ఇక్కడ 2 లేయర్స్ గా ఉండేది మనకు సింగిల్ లేయర్ గా ఒకే సొల్యూషన్ గా ఫామ్ అయింది. సో ఆ టెంపరేచర్ ని మనం నోట్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది నాయనా? పురుషోత్తం చెప్పు ఒకసారి. అట్లాగా సింగిల్ లేయర్ కాదు, డబుల్ లేయర్స్ గా ఉంటాయి. ఫస్ట్ 2 సపరేట్ గా మనకు కనిపిస్తాయి, ఫినాల్ వాటర్ సపరేట్ కనిపిస్తుంది. కానీ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొంది ఏమవుతుందంటే పూర్తిగా ఒకే వాటర్ లాగా అయిపోతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా మారుతుంది అనేది. సో ఆ టెంపరేచర్ ని మనం రీడింగ్ నోట్ చేసుకోవాలి, దాన్ని T1 గా తీసుకోవాలి. మళ్ళీ మనం కూల్ చేసామనుకో సేమ్ మళ్ళీ ఏమవుతుంది, సింగిల్ లేయర్ కాస్త మళ్ళీ ఏంగా ఫామ్ అయిపోతుంది, టెంపరేచర్ తగ్గించామంటే మళ్ళీ 2 లేయర్స్ ఫామ్ అయిపోతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకు 2 లేయర్స్ గా ఉండేది సింగిల్ లేయర్ అవుతుంది. అదే టెంపరేచర్ డిక్రీజ్ చేసాము, ఆ టెంపరేచర్ నోట్ చేసుకొని కంప్లీట్లీ మిసిబుల్ అయిపోయిన తర్వాత ఏ టెంపరేచర్ దగ్గర అయితే పార్షియలీ మిసిబుల్ సొల్యూషన్స్ కంప్లీట్ గా కన్వర్ట్ అయ్యాయో ఆ టెంపరేచర్ ని మనము CST గా T1 గా నోట్ చేసుకుంటాం. తిరిగి ఈ బీకర్ లో నుంచి బయటకు తీసేసాం అనుకోండి, కూల్ అయిపోతుంది. కూల్ అయిపోతే తిరిగి ఏమవుతుంది, మళ్ళీ 2 లేయర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఏ టెంపరేచర్ దగ్గర అగైన్ 2 లేయర్స్ ఫామ్ అయిందో దాన్ని T2 గా నోట్ చేసుకోవాలి. ఇది ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు T1 ప్లస్ T2 యాడ్ చేసి బై 2 యావరేజ్ తీస్తే ఆ వాల్యూని మనము CST వాల్యూగా తీసుకోవాలి ఆ కాంపోజిషన్ కి.
ఆ కాంపోజిషన్ కి అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ చూడండి. సో మీకు ఇక్కడ ఇది ఎక్స్పెరిమెంట్ సెటప్ రా. మీకు ఇక్కడ గమనిస్తే మీకు ఈ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ మీకు ఇక్కడ అంటే బర్న్ చేయడానికి, వేడి చేయడానికి వాటర్ బాత్, ఒక వాటర్ తీసుకున్నాము బీకర్ లో. ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకో ఉన్నాము. ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇది బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. దీంట్లో ఫినోల్ తీసుకున్నారు. తర్వాత దీనికి రబ్బర్ కార్క్ ఉంటుంది. రబ్బర్ కార్క్ లో మీకు ఇప్పుడు సెట్ చేస్తారు. చూడండి ఎక్స్పెరిమెంట్ ఒకసారి. సో ఫినాల్ యాడ్ చేస్తున్నారు. తర్వాత దీనికి ఇప్పుడు 5 ml ఫినాల్ తీసుకున్నాం అనుకోండి, కొంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, వాటర్ యాడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తారు చూడండి. వాటర్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుందా నాయన? 2 లేయర్స్ కనిపిస్తుందా? ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దానికి కార్క్ పెట్టారు. కార్క్ లో థర్మామీటర్ పెట్టారు. యాక్చువల్ గా ఇంకొకటి స్టిర్రర్ పెట్టాలి. స్టిర్రర్ అంటే ఏంటంటే ఇలా మిక్సింగ్ చేయడానికి. మనకి థర్మామీటర్ తోనే మిక్స్ చేయకూడదు, ఇలా స్టిర్రర్ మాదిరిగా ఒకటి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా ఉంటుంది. ఇది థర్మామీటర్ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఈ స్టిర్రర్ తో మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది చూడండి. హీట్ టెంపరేచర్ పెట్టారు. సింగిల్ సొల్యూషన్ ఫామ్ అవగా ఇక్కడ టెంపరేచర్ రీడింగ్, థర్మామీటర్ రీడింగ్ నోట్ చేసుకుంటూ ఉండాలి. పైకి వస్తూ ఉంటుంది, మెర్క్యూరీ బల్బ్ పైకి వస్తూ ఉంటుంది. ఇలా స్టిర్రర్ తో, థర్మామీటర్ తో చేయకూడదు. స్టిర్రర్ తో ఇలా షేక్ చేస్తూ ఉంటే ఇందాక డబుల్ లేయర్ గా ఉండేది మనకు సింగిల్ లేయర్ గా ఫామ్ అవ్వాలి. అట్లా ఆయిల్ డ్రాప్స్ ఏం ఉండకూడదు. చూడండి, ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ చూస్తా ఉండండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ డ్రాప్లెట్స్ అవేం ఉండకూడదు, సింగిల్ లేయర్ గా ఫామ్ అవ్వాలి. ఇందాక మీకు ఇలా 2 డిఫరెంట్ ఉన్నింది, ఇలా ఉన్నింది కదా, 2 లేయర్స్ ఉన్నింది కదా. ఒకటి వాటర్ వైట్ గా, ఇట్లా 2 డిఫరెంట్ ఉన్నింది కదా. ఇప్పుడు ఎలా ఉంది? 2 డిఫరెంట్ లేయర్స్ కనిపించట్లేదు, సింగిల్ సొల్యూషన్ గా కనిపిస్తుంది. ఆ టెంపరేచర్ ని మనం నోట్ చేసుకోవాలి థర్మామీటర్ లో. ఇది క్లియర్ అయిందా? ఒకసారి చూడండి ఏం చేశారు వాళ్ళు. అది మన క్వాంటిటీ ఎట్లయినా తీసుకోవచ్చు. 5 ml ఫిక్స్డ్ గా పెట్టుకున్నామంటే మనం ఫినాల్ ని మళ్ళీ టచ్ చేయక్కర్లే. ఎందుకంటే ఫినాల్ ఏమన్నా పైన పడినా గానీ కొంచెం కాలినట్లుగా వస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే 5 ml ఫిక్స్డ్ గా ఫినాల్ పెట్టుకోండి. 1 ml వాటర్ వేసాను. ఫస్ట్ 2 లేయర్స్ గా ఉంటుంది. తర్వాత ఇలా స్టిర్రర్ తో షేక్ చేస్తూ ఉంటే మనకు సింగిల్ లేయర్ ఫార్మేషన్ జరుగుతుంది. హీట్ చేస్తా ఉన్నారు. ఆ సింగిల్ లేయర్ ఎక్కడైతే ఫామ్ అయిందో అది నోట్ చేసుకోవాలి టెంపరేచర్. తర్వాత కూల్ చేయాలి. కూల్ చేయటం అంటే దాంట్లో నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ T2 ని నోట్ చేసుకోవాలి. అగైన్ రిపీటెడ్. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి చెప్పండి. అంటే ఇప్పుడు 5 తీసుకున్నారా ఫిక్స్డ్ గా, అంటే ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ ఫినాల్ ని మార్చే బదులు వాటర్ మార్చుకోవచ్చు. 1 ml ఫస్ట్ యాడ్ చేసాం కదా వాటరు, ఇంకొక 1 వేస్తే 2 అయిపోతుంది కదా. ఇప్పుడు చూడు, ఇందాక 2 లేయర్స్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి 2 లేయర్స్ కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ
ఏమ్మా 2 లేయర్స్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తుందా? ఓకేనా? ఎరా 2 లేయర్స్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ 2 లేయర్స్ గుల్ల. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ హీట్ చేస్తారు. అప్పుడు సింగిల్ లేయర్ గా వచ్చేస్తే ఆ టెంపరేచర్ ని మళ్ళీ T1 గా నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తారు, కూల్ చేస్తారు. కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, అగైన్ 2 లేయర్స్ ఫామ్ అవుతుంది. సింగిల్ లేయర్ గా ఉండేది చల్లబరిస్తే కూల్ చేస్తే మళ్ళీ 2 లేయర్స్ వస్తుంది. దాన్ని ఏంగా నోట్ చేసుకోవాలి, T2 గా నోట్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి యావరేజ్ తీసుకోవాలి. ఇదో కూల్ చేస్తున్నారు చూడండి, మళ్ళీ బయటికి తీసేసి మళ్ళీ షేక్ చేస్తారు. షేక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు 2 లేయర్స్ గా ఆయిల్ ఫార్మేషన్ పైకి వచ్చేస్తుంది. 2 లేయర్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన టెంపరేచర్ ఏంగా నోట్ చేసుకోవాలి చెప్పండి. చెప్పండి అమ్మాయి. T2 గా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏమి, ఫస్ట్ వన్ T1 గా నోట్ చేసుకున్నాం. తర్వాత T2 గా నోట్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి యావరేజ్ వాల్యూని ఈ కాంపోజిషన్ యొక్క CST గా తీసుకోవాలి. ఇది క్లియరా? ఒకసారి చూడండి, నాకు చెప్పేసేయండి. మనకు వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవుతా ఉంటే మీకు బాగా లేయర్స్ సపరేషన్ బాగా కనిపిస్తుంది క్లియర్ గా. ఇక్కడ చూడండి 2 లేయర్స్ కనిపిస్తాయి. బాగా హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక టెంపరేచర్ దగ్గర సింగిల్ లేయర్ అవుతుంది. 2 లేయర్స్ కాస్త సింగిల్ లేయర్ అవుతుంది. ఎప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాయి. తర్వాత సింగిల్ లేయర్ అయిన టెంపరేచర్ ని T1 గా నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ మీకు అవసరం లేదు. సో ఇక్కడ 2 లేయర్స్ గా సింగిల్ లేయర్ గా ఉండే టెంపరేచర్ ని మనము ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఈ T1 ని సింగిల్ లేయర్ ఉంది, దీన్ని T1 గా నోట్ చేసుకోవాలి. మళ్ళీ బయటికి తీసేసి కూల్ చేస్తారు. కూల్ చేసినప్పుడు ఫస్ట్ 2 లేయర్స్ ఉండేది సింగిల్ లేయర్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు అదే కూల్ చేయటం అంటే బయటికి తెచ్చేసినప్పుడు టెంపరేచర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. అప్పుడు అగైన్ ఏమవుతుంది, సింగిల్ లేయర్ కాస్త ఏంగా మారుతుంది, మళ్ళీ ఏమైందిరా డబుల్ లేయర్ 2 లేయర్స్ వస్తుంది. ఆ టెంపరేచర్ ని T2 గా నోట్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 తీస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన యావరేజ్ వాల్యూ ఆ కాంపోజిషన్ యొక్క CST గా నోట్ చేసుకోవాలి. సపోజ్ నేను 5 1, సో T1 ప్లస్ T2 డివైడెడ్ బై 2, ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ సిస్టమ్ యొక్క మనము CST గా తీసుకుంటాం. అర్థమైందా? మళ్ళీ 1 ml యాడ్ చేస్తాను. అప్పుడు ఏమైంది, 2 ml వాటర్ అయింది. ఫినాల్ ఫిక్స్డ్ ఉంచేద్దాం, ఎందుకంటే ప్రతిసారి ఫినాల్ తీసేది కొంచెం డిఫికల్ట్. ఇంకో 1 ml యాడ్ చేస్తే 3 ml అవుతుంది. ఇంకో 1 ml యాడ్ చేస్తే 4 ml అవుతుంది. ఇంకో 1 ml యాడ్ చేస్తే 5 ml అవుతుంది. ఇంకో 1 ml యాడ్ చేస్తే 6, 7, 8, 9, 10 ఇలా ఒక 10 శాంపిల్స్ తీసుకున్నాను. ఇక్కడ వరకు ఏమవుతుందంటే మనకు ఈ 5 వరకు ఏమైందంటే ఫినాల్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ తక్కువ ఉంది కాబట్టి వాటర్ ఫినాల్ లో కరుగుతూ వస్తుంది. ఇక్కడి నుంచి ఏమవుతుంది చెప్పండి, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉంది, ఫినాల్ తక్కువ ఉంది కాబట్టి ఫినాల్ వాటర్ లో కరగడం స్టార్ట్ అవుతుంది. ఇక చిన్న లాజిక్ క్యాప్చర్ చేస్తున్నారా? ఇక్కడ మీకు పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ కి సాల్యుబిలిటీకి గ్రాఫ్ గీస్తాం లాస్ట్ లో వచ్చిన వాల్యూస్. ఫస్ట్ మనము 1 ml వాటర్, 2 ml వాటర్, 3 ml వాటర్, 4 ml వాటర్ అలా వస్తే వాటర్ ఏ టెంపరేచర్ లో ఫినాల్ లో మిసిబుల్ అవుతుందో మనకు కరువు కనిపిస్తుంది. మళ్ళీ 6 ml వాటర్, 5 ml ఫినాల్, 7 ml వాటర్, 8 ml ఫినాల్, 5 ml ఫినాల్, 8 ml వాటర్, 5 ml ఫినాల్ ఇలా వస్తుంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఫినాల్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఫినాల్ వాటర్ లో కడగడం ప్రారంభమవుతుంది. ఇలా లైన్ వస్తుంది. ఈ రెండిటి మధ్య వచ్చే ఈ వాల్యూని మనము కన్సిడర్ చేయాలి. ఈ వాల్యూని మ్యాక్సిమము
ఇక్కడ CST గా తీసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ ని నోట్ చేసుకోవాలి. ఇది మీకు ఎక్స్పెరిమెంట్ రా. ఓకేనా? ఐడియా వచ్చిందా? ఒకసారి చెప్తారా మేనకా? ఒకసారి ఓవరాల్ చెప్పేయమ్మా ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ వాట్ ఈస్ మెant బై క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ డెఫినేషన్ చెప్పు. ఇక్కడ ఇక్కడ ఇంకో వీడియోలో కూడా చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇది సెటప్. మనం అక్కడ లేకపోతే ఈ విధంగా కూడా మనం బర్నర్ పెట్టుకొని ఇలా వాటర్ బాత్ పెట్టుకొని ఇట్లా స్టాండ్ కి పెట్టేయచ్చు, ఫిక్స్ చేసేయచ్చు. ఇక్కడ కూడా చూడండి, మీకు 2 లేయర్స్ కనిపిస్తుంది. వీడియో రాలేదురా? చూడరా ఒకసారి, వీడియో కనిపిస్తుంది, షేరింగ్ వస్తుంది. అట్లా గ్లాస్ రాడ్ గానీ స్టిర్రర్ గానీ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. యాక్చువల్ గా అయితే టెంపరేచర్ కూడా థర్మామీటర్ కూడా అలాగే పెట్టుకొని ఉండాలి. మేనకా కనిపించట్లేదా? ఎవరో విజిబుల్ కాలేదన్నారు, చూడండి ఒకసారి. ఇది ఐడియా వచ్చిందా? ఓవరాల్ గా చెప్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ సొల్యూషన్ మీన్స్, సో పార్షియలీ ద టెంపరేచర్ ఎట్ విచ్ పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్. మనకు పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ అని అంటే ఎలా తెలుస్తుందంటే, పార్షియలీ మిసిబుల్ అంటే కొద్దిగా మాత్రమే కరుగుతుంది కాబట్టి మనకు 2 లేయర్స్ గా డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామో, పర్టికులర్లీ ఫినాల్ వాటర్ సిస్టమ్, వీటికి టెంపరేచర్ అంటే డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ సిస్టమ్, ఇట్ మే బి మాక్సిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, మినిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, మాక్సిమం అండ్ మినిమం. మీకు ఫస్ట్ ఇయర్ లో వచ్చిందిరా. మాక్సిమం అని అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ ఫినాల్ వాటర్ సిస్టమ్. అదే మినిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే నికోటిన్ వాటర్ సిస్టమ్. కొన్ని సిస్టమ్స్ కి ఎలా అంటే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మనకు ఇక్కడ ఏమవుతుంది, పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్లీ మిసిబుల్ లిక్విడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో ట్రైమిథైల్ అమైన్ సిస్టమ్ దీనికి ఎగ్జాంపుల్. మాక్సిమం అండ్ మినిమం అని అంటే మనకు 2 లేయర్స్ పైన, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఒక టెంపరేచర్ దగ్గర, డిక్రీజ్ చేసినప్పుడు ఇంకొక టెంపరేచర్ దగ్గర, 2 టెంపరేచర్ల దగ్గర మనకు పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ కంప్లీట్లీ మిసిబుల్ గా కన్వర్ట్ అవుతాయి. సో వాటిల్ని మాక్సిమం అండ్ మినిమం అంటాము. ఇదంతా మీకు థియరీ పార్ట్ ఫస్ట్ ఇయర్ లో వచ్చుంటుంది. సో ఇక్కడ ఆ థియరీలో ఉండే ఒక పార్ట్ నే మీకు ఎక్స్పెరిమెంట్ గా ప్రాక్టికల్ లో పెట్టారు. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ డిటర్మినేషన్ ఫర్ ఫినాల్ వాటర్ సిస్టమ్. సో మనకు తెలుసు ఫినాల్ వాటర్ సిస్టమ్ అనేది మాక్సిమం క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కి సిస్టమ్ కి ఎగ్జాంపుల్. అంటే ఏంటి? దే ఆర్ పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్. ఫినాల్ అండ్ వాటర్, దీస్ 2 ఆర్ పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ and they are converted into completely miscible liquids with increasing the temperature. So that particular temperature at which the partially miscible liquids are converted into completely miscible liquids is nothing but critical solution temperature. So దానికి మనకు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి అని అంటే, మనము ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము. ఆ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ లో కొంత ఫిక్స్డ్ గా ఒక 5 ml ఫినాల్ ని ఫిక్స్ చేసేసాను. దాంట్లో ఫస్ట్ ఒక 1 ml వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకున్నప్పుడు మీకు అక్కడ వీడియోలో చూడండి, ఆయిల్ డ్రాప్లెట్స్ అట్లా 2 లేయర్స్ గా కనిపిస్తుంది. ఆ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ కి ఒక స్టిర్రర్, థర్మామీటర్ ఫిక్స్ చేయాలి. వాటర్ బాత్ మీద ప్లేస్ చేసి హీట్ చేస్తూ ఉంటే మనకు ఆ 2 లేయర్స్ కాస్త సింగిల్ లేయర్ గా కనిపిస్తుంది. అంటే పార్షియలీ మిసిబుల్ కాస్త కంప్లీట్లీ మిసిబుల్ గా కన్వర్ట్ అవుతుంది. వెంటనే మనం ఏం చేయాలి, ఎక్కడైతే సింగిల్ లేయర్ వచ్చేసిందో వెంటనే మనం నోట్ చేసుకోవాలి టెంపరేచర్ ని.
ఆ టెంపరేచర్ ఏంగా నోట్ చేసుకోవాలి, T1 గా నోట్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ బాత్ నుంచి బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ ని బయటికి తీసేయాలి. ఎప్పుడైతే బయటికి తీసేస్తామో టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, కూల్ అవుతుంది. కూల్ అవ్వగానే మళ్ళీ మనకు 2 లేయర్స్ మళ్ళీ అపియర్ అవుతాయి. ఫస్ట్ 2 లేయర్స్ డిసపియర్ అవుతుంది. సెకండ్ టైం కూల్ అవ్వగానే ఏమవుతుంది, మళ్ళీ అపియర్ అవుతుంది. ఆ అపియర్ అయిన టెంపరేచర్ ని T2 గా నోట్ చేసుకోవాలి. డిసపియర్ అయిన టెంపరేచర్ T1, అపియర్ అయిన టెంపరేచర్ T2, ఈ రెండిటి యావరేజ్ గాని తీస్తే మనకు ఆ కాంపోజిషన్ యొక్క CST నోట్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, 1 ml వాటర్ యాడ్ చేస్తాను. ఫినాల్ అలాగే ఫిక్స్డ్ పెట్టాను. అప్పుడు ఆల్రెడీ 1 ml ఉంది కాబట్టి ఫినాల్ 5 ml, వాటర్ 2 ml అవుతుంది. సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాము. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర 2 లేయర్స్ పోయి ఒక సింగిల్ లేయర్ గా వస్తుంది. ఆ సింగిల్ లేయర్ వచ్చిన టెంపరేచర్ ని T1 గా నోట్ చేసుకోవాలి. మళ్ళీ కూల్ చేయగానే మళ్ళీ 2 లేయర్స్ వస్తుంది. ఆ టెంపరేచర్ ని T2 గా నోట్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసి యావరేజ్ తీస్తే మనకు CST గా వస్తుంది. ఇలా తీసిన వాటిల్ని గ్రాఫ్ గీస్తే మనకు ఆ గ్రాఫ్ లో మనకు ఆ పర్టికులర్ ఆ సిస్టమ్ యొక్క యావరేజ్, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, కాంపోజిషన్ అనేది క్యాల్కులేషన్ చేసి రిపోర్ట్ లో రాయాలి. ఇది మీకు టోటల్ ఎక్స్పెరిమెంట్. ఇది క్లియరా? ఏమన్నా డౌటా? ఒకసారి చెప్పేసేయండి ఆయన. సుస్మిత జాయిన్ అయిందా? సుస్మిత జాయిన్ అయిందా? ఎంతమంది జాయిన్ అయ్యారు? పురుషోత్తం మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమ్మా. స్క్రీన్ షాట్ తీస్తున్నారా? అది కాదు ఓకే ఓకే, నేను తీస్తాలేరా, నేను తీస్తాలే. ఇది క్లియరా నాయనా? ఒకసారి మళ్ళీ ఓవరాల్ గా చెప్పేసేయండి. వీడియో ఒకసారి చూసేసి ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోండి ఒక్కొక్కసారి. స్టిర్రర్, థర్మామీటర్, ఫినోల్, వాటర్ ప్రాసెస్ చూస్తా ఉండండి. వాటర్ బాత్ పెట్టారు. సో కొంత కాంపోజిషన్ మనకు ఫినాల్ ని మెజర్ చేసి మీకే చెప్పాను కదా, ఐడియా వస్తుంది కదా. చెప్తారండి పురుషోత్తం, చెప్తారండి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ చూడండి, కింద ఆయిల్ గా కనిపిస్తుంది, 2 లేయర్స్ కనిపిస్తుందా? ఇప్పుడు అదే మనము హీట్ చేస్తారు వాళ్ళు. ఈ మాదిరి ప్రాసెస్ వాటర్ బాత్ లో పెట్టేస్తాము. అక్కడ నోట్ చేయండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందాక 2 లేయర్స్ ఉన్నింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. క్లియర్ సొల్యూషన్ చూసారా? వచ్చేసిందా? చూసారా? ఇందాక ఆయిల్ గా అట్లా కనిపించింది కదా నాయన. ఇప్పుడు మనకు సింగిల్ లేయర్ వచ్చేసింది. వెంటనే ఏం చేస్తుంది అమ్మాయి? థర్మామీటర్ లో రీడింగ్ నోట్ చేసుకోవాలి. ఏంగా నోట్ చేసుకోవాలి? T1 గా నోట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసింది? కూల్ చేస్తుంది. కూల్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి, షేక్ చేస్తా ఉండాలి. కూల్ చేసి మళ్ళీ షేక్ చేస్తా ఉంటే తొందరగా ఏమవుతుందంటే 2 లేయర్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి. ఆ 2 లేయర్స్ ఫామ్ అయితే మళ్ళీ మనము ఆ టెంపరేచర్ ని నోట్ చేసుకోవాలి. ఒక వాళ్ళ వీలును పట్టి అనమాట. ఫినాల్ కాన్స్టెంట్ గా ఉండాలి అని రూల్ ఏం లేదు. అర్థమవుతుంది కదా? చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఫిక్స్డ్ గా పెట్టుకుంటే మనకి ఈ విధంగా గ్రాఫ్ ఈ విధంగా రావాలి. ఇది మీకు గ్రాఫ్ తీయాలి. గ్రాఫ్ లో వస్తే ఈ వచ్చిన ఈ యావరేజ్ వాల్యూ ఇక్కడైతే రెండిటికి మర్జ్ అయింది కదా, ఈ మర్జ్ అయిన ఈ వాల్యూని మనము నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకేమన్నా డౌటా?
ఆ ఇది ఐడియా వచ్చిందా? ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్ ఐడియా వచ్చింది కదా నాయనా? ఎట్లా చెయ్యాలి అనేది చాలా సింపుల్. దీంట్లోనే మీకు సెకండ్ పార్ట్ అంటే దీనికి మనము ఇప్పుడు 2 తీసుకున్నాము, ఫినాల్ వాటర్ 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు మీకు దీంట్లోనే ఇంకొకటి పార్ట్ ఏమని చెప్పాను నేను? NaCl ఎఫెక్ట్ చెప్పాను. సోడియం క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు సిఎస్టి వాల్యూ ఫినాల్ వాటర్ సిస్టమ్ కి ఎలా చేంజ్ అవుతుంది అనేది మెజర్ చేయాలి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు ఈ ఎక్స్పెరిమెంట్ చెప్తాను. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్, కాకపోతే ఇక్కడ వచ్చి మనము ఫినాల్ పైన పడుతుంది అని చెప్పి కాన్స్టెంట్ గా 5 ml పెట్టేశాము. అక్కడ కంపల్సరీ చేంజ్ చేయాలి. 1 ml వాటర్ వేసుకున్నామా, 1 ml 2 ml ఎంత క్వాంటిటీ NaCl, ప్రతిసారి సోడియం క్లోరైడ్ మారుస్తున్నాం కాబట్టి ఫినాల్ టోటల్ ని మారుస్తూ వేయాలి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు ఆ వీడియో ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది క్లియరా? సిఎస్టి ఏమన్నా డౌటా మీకు? మళ్ళీ గ్రూప్ లో నేను ప్రొసీజర్ పెడతానమ్మా. సేమ్ ఈ సిఎస్టి రికార్డ్ ప్రొసీజర్ ఆల్రెడీ ఇచ్చున్నాను కదా, మెనక లేదా మీ దగ్గర? రికార్డ్ ఏం లేదా? ఓకే ఓకే, నేను పెడతాను మీకు, అది అబ్జర్వేషన్ లో రాసేసేయండి. ప్రొసీజర్ రాసి పెట్టేసుకోండి. మన రాగానే మీకు ఒకసారి, ఇది చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. రీడింగ్ టెంపరేచర్ నోట్ చేసుకునేది, గ్రాఫ్ గీసేది. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చి మీకు NaCl ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లోనే. తర్వాత సెకండ్ పార్ట్ ఐఆర్ ఉంటుంది. ఐఆర్ స్పెక్ట్రాల్ ఇస్తాను. ఆ స్పెక్ట్రాల్ చూసి అదేం కాంపౌండ్, బెంజాల్డిహైడా, ఎస్టాల్డిహైడా, ఇంకా ఫినాలా ఏంటి అనేది, ఏ కాంపౌండ్ అనేది మీరు ఆ స్పెక్ట్రాల్లో వచ్చిన పీక్స్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే డిఫరెన్స్. ఓకేరా? క్లియరా? ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి అమ్మా. ఓకేనా?